వెన్నెల విషయంలో శంకర్‌లో వచ్చిన మార్పుకు రజని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. వెన్నెలతో శంకర్ "నువ్వు మా పెద్దమ్మ కోపానికి బలవ్వకు. నువ్వు అలా బాధపడుతూ ఉంటే నేను చూడలేను. అందుకే నీ పని నువ్వు చూసుకొని నువ్వు గదిలోనే ఉండు రాకు" అన్నట్టు మాట్లాడతాడనమాట. ఆ మాటల ద్వారా రజనీకి ఏం అర్థమవుతుంది అంటే వెన్నెల అంటే తనకి చాలా ఇష్టమని, తను బాధపడితే చూడలేను అని చెప్తున్నాడు అంటే వెన్నెల మీద ప్రేమ మొదలైందని ఇద్దరు అత్తాకోడళ్ళు మాట్లాడుకుంటారు. అయితే నాగమ్మ వాళ్ళ ఆయనకి కూడా అదే అర్థమవుతుందనమాట. అయితే ఇక వెన్నెల ఫోన్ చేసి వరలక్ష్మికి "అమ్మ నేను ఇక్కడ బాగానే ఉన్నాను, పరిస్థితులు మొత్తం బాగానే ఉన్నాయి, ఇక మనం అనుకున్న ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడమే పని" అని అయితే చెప్తూ ఉంటే వెన్నెల "జాగ్రత్త, నువ్వున్నది ఒక పాము పడగ నీడలో. ఆ నాగమ్మ ఎలాంటిది అంటే నేను ప్రత్యేకంగా నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక నెల రోజులు నువ్వు ఆ ఇంట్లో ఉన్నావు అంటే ఆ నాగమ్మ ఎలాంటిదో నీకు అర్థమయ్యే ఉంటుంది. సో వాళ్ళని ఎలా డీల్ చేయాలో నీ తెలివితేటలతో నువ్వే చూసుకోవాలి" అన్నట్టు చెప్తుంది. అయితే వెన్నెల ఎదురు తిరిగి మాట్లాడింది కదా, హారతి ఇచ్చి ఇంట్లోకి వచ్చేటప్పుడు "కుడి కాలు పెట్టి లోపలికి రా" అంటే ఎడం కాలు పెట్టి మరీ లోపలికి వస్తుందన్నమాట వెన్నెల. అది కాక వెన్నెలని కొట్టబోతూ ఉంటే "చెయ్యి దించు" అని అంటుంది. నాగమ్మని పేరు పెట్టి పిలుస్తుంది. ఇలాంటివన్నీ ఇప్పటి వరకు ఎవరూ చేయలేదన్నమాట ఆ ఇంట్లో. రామకోటయ్య చనిపోయిన తర్వాత నాగమ్మ హయాం మొదలైపోయింది. నాగమ్మకు అందరూ భయపడే వాళ్ళే తప్ప ఒక్కరు కూడా ఎదిరించి మాట్లాడిన వాళ్ళు లేరనమాట. అలా వెన్నెల మాట్లాడేసరికి పదే పదే ఆమెకి అవమానం జరుగుతున్నట్టుగా గుర్తు చేసుకొని మరీ బాధపడుతూ ఉంటుంది. అయితే శంకర్కి ముందే చెప్తుందనమాట వెన్నెల, "నాకు బయటికి వెళ్ళేది ఉంది" అన్నట్టు చెప్తే "నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదని" చెప్తాడు. చెప్పి బయటకు వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్తో ఉంటాడు. అప్పుడే ఈ వైష్ణవి కృష్ణతో బైక్లో వెళ్తూ కృష్ణని ఆట పట్టించాలి అన్నట్టు ముద్దు కూడా పెడుతుందనమాట. ఆ సీన్ చూసిన శంకర్ ఫ్రెండ్స్ "ఇదేంట్రా వదినమ్మ ఇంకెవరితోనే వెళ్తుంది" అంటే కోపం కట్టలు తెంచుకొని వచ్చేస్తుందనమాట. అదే అదే ప్రేమంటే. తను భార్య ఇంకెవరితోనో తిరుగుతుంది అంటే తట్టుకోలేకపోతున్నాడు. ఆ పొసెసివ్‌నెస్ వచ్చేస్తుంది. ఇంక ఒక్క క్షణం ఆలోచించుకొని ఇంటికెళ్తాడు. "ఎవరితోనే తిరిగావు? నేను బయటికి వెళ్ళొద్దని చెప్పాను కదా, ఎవడు వాడు, ఎవరితో వెళ్ళావు నువ్వు" అనేది అంటూ ఉంటే "నా ఇష్టం, నేను ఎక్కడికైనా వెళ్తాను, నీకేంటి" అన్నట్టు విషయం తెలియని వెన్నెల గొడవ పెట్టుకుంటుంది. శంకర్ మాటలకు అస్సలు అర్థం కాదు. "ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను బయటికి వెళ్ళాలని కూడా మాట నిజమే, కానీ నేను బయటికి వెళ్ళలేదు అంటే అబద్ధం చెప్పకు. నువ్వు ఒక బైక్ మీద వెళ్ళడం నేను చూశాను, అంతేకాదు వాడితో ముద్దు కూడా పెట్టుకున్నావు నేను చూశాను" అనగానే "నీకేమైనా పిచ్చా శంకర్? ఓహో ఇలాగా నాటకం ఆడ నీ పెద్దమ్మ చెప్పిందా నీకు" అనేది అంటూ ఉంటే "మా పెద్దమ్మని తీసుకురాకు, మా పెద్దమ్మకి ఇప్పుడు ఈ విషయం కానీ తెలిసిందంటే నిలువున నరికేస్తుంది. నా కళ్ళతో నేను కళ్ళారా చూశాను. ఎవరితోనో బైక్లో వెళ్తున్నా వాడితో ముద్దులు పెట్టుకుంటూ వెళ్తున్నావు, ఇదేనా మీ అమ్మ ఇలా నప్పించింది నిన్ను" అంటే ఇంకా వెన్నెలకు కోపం వస్తుంది. "మా అమ్మని ఒక మాట అంటే నేను ఊరుకోను శంకర్, నేను అసలు బయటకే వెళ్ళలేదు అంటూ ఉంటే బయటకు వెళ్ళానంటే ఎవరితో తిరిగానంటో ముద్దు పెట్టుకున్నా ఏంటి అనుమానమా? అనుమానం ఆడమని మీ పెద్దమ్మ చెప్పినట్టు నువ్వు చేస్తున్నావా? మీరు నన్ను ఏం చేయలేరు ఇలాంటి నిందలు వేసి" అంటూ ఉంటే "అవునా, ఇప్పుడే నేను ప్రూవ్ చేస్తా పద, వాడిని పట్టుకుంటాను పద" అని చెప్పని వెన్నెల అక్కడి నుంచి బడా బడా లాక్కొని వెళ్తూ ఉంటాడనమాట. అయితే అప్పుడే వైష్ణవి అలాగే కృష్ణ ఇంటికి రావడం జరుగుతుంది. కృష్ణ వైష్ణవిని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట శంకర్. అంటే వీళ్ళిద్దరిని నేను చూసింది అంటే వెన్నెల నేను తప్పుగా అర్థం చేసుకున్నానా, అనుమానించానా, నేను ఎంత పెద్ద తప్పు చేశాను అంటూ తనకు తానే గిల్టీ అయిపోతాడనమాట. అప్పుడు వెన్నెలకు కూడా అర్థమవుతుంది. వైష్ణవిని చూసి నన్ను అనుకున్నాడా, అంటే ముద్దు పెట్టుకుంటున్నారంటే ఇద్దరు కలిసిపోయారా, పోనీలే కృష్ణ సంతోషంగా ఉండడమే నాకు కావాలి అంటూ వెన్నెల మౌనంగా ఉండిపోతుంది తనను చూస్తూ. అలా శంకర్ పక్కన వెన్నెలను చూసి కృష్ణ పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుంది. మొత్తం మీద అయితే అసలు కథ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. వెన్నెల, శంకర్, కృష్ణ, వైష్ణవిల గురించి మిగిలింది తర్వాత ఎపిసోడ్లో చెప్తాను.